ఇద్దరు మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు. వారిద్దరిని కూడా నేను అడిగిన, వారన్నారు, వారే ప్రతిపాదించినారు, కలిసి కూర్చుందాం బ్రదర్, ఎందుకంటే రాజకీయం ఎందుకు, ఇందులో వాళ్ళని కాపాడాలని. ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్. చేనేత కార్మికులకు కూడా, చేనేత మిత్ర పెట్టినా, నేతన్నకు చేయూత పెట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఆత్మహత్యలు సిరిసిల్లలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నుండే, ఈ 10 ఏళ్ళ తగ్గినాయా లేదా వారికి కూడా తెలుసు. గౌడన్నల కోసం చెట్టు పన్ను మాఫీ చేయడమే కాదు, 15% వైన్ షాపులు రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, బ్రహ్మాండంగా నీరా పాలసీ తెచ్చిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. చివరిగా అధ్యక్ష, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అన్ని చెప్పారు, ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు 1,00,000 కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని. 1,00,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి, అది కేటాయించలేదు. మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు? భవిష్యత్తులోనైనా ఈ 1,00,000 కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా? ఓబీసీలకు, బలహీన వర్గాలకు, అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తున్నారా లేదా? 42% రిజర్వేషన్, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా, చేయరా? ఈ 3 విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వము 10 సంవత్సరాల బీసీలకు సంబంధించి 8,643 కోట్లు కేటాయించింది అధ్యక్ష. దాంట్లో 2,175 కోట్లను విడుదల చేసింది. అందులో 1,033 కోట్ల అధ్యక్ష. ఇది రికార్డు ప్రకారంగా మీరు రికార్డు వెరిఫై చేసుకోవచ్చు. మేము తప్పకుండా, ఒకవేళ తప్పులుంటే బరాబర్ మీరు తీసుకురండి, మేము ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. తర్వాత ఇలా మేము ఇప్పుడే 9,200 కోట్లు కేటాయించినాము, కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాము, కులగణన చేస్తాము అధ్యక్ష. మేము కులాలకు సంబంధించినటువంటి మెచ్చాదిలు పెంచాలి, గ్రీన్ ఛానల్. నేను బీసీలకు సంబంధించిన బిడ్డను, బీసీలకు సంబంధించి ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా పొరపాటు అయితే మీరు సహకరించినా సహకరించకపోయినా, మీకు చిత్తశుద్ధి ఉన్నా లేకున్నా, ఎందుకంటే బీసీల గురించి చర్చ చేసేటప్పుడు మీరు మధ్యలో దాని చర్చ రాకుండా చేసే ప్రయత్నం జరిగినా బరాబర్గా నేను మా ప్రభుత్వంలో బీసీల హక్కుల కోసం పోరాడతాం. మీరు కూడా కలిసి వస్తే సంతోషం, లేదా మా ప్రభుత్వం కూడా ఆ దిశలో ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే అవసరమైతే అని చెప్పారు, తెలంగాణ కోసం ఎంపీ కొన్ని కొట్టాలేదా? డిసిషన్ మేకరే, నేను అదే చెప్తా ఉన్నా, డిసిషన్ మేకర్ అవసరమైతే నా ప్రభుత్వం మీరందరూ దాని తర్వాత ఇలా అవును మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బీసీల కులగణనకు సంబంధించి అవును ఒక ఎక్స్రే జరగాలన్నాడు, కులగణన జరుగుతుంది. మీరేం ఆందోళన పడకండి, మీలాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసి చేయం. చట్టంలో ఏ విధంగా చెప్తా ఉందో మీరు బీసీలకు ఒకవేళ రిజర్వేషన్లు కాకుండా ఓపెన్లో సీట్లను ఇచ్చారో అంతా చర్చ చేయడానికి ఒక షార్ట్ నోటీస్ ఇవన్నీ చర్చ తప్పకుండా చేస్తాం. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిటీ ఏంది, మీకేం కమిట్మెంట్ ఉంది? ఇవాళ ఫ్లోర్ లీడర్ మీరే, పార్టీ అధ్యక్షులు మీరే, ఎల్ఓపీలు మీరే, ఎందుకు ఒక బీసీలకు ఇవ్వచ్చు కదా, బీసీలకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా ఇద్దరు మేము గెలిచిందే 7 అందులో 2 విప్పులకు ఇచ్చారు. ఇప్పుడు నా పార్టీలో నాకు అన్యాయం జరిగిందా నేను ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటా. మీ పార్టీలో అయితే ఒక పదవి అయితే ముందు బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేయండి కదా. ఎల్ఓపీ మీరే, పార్టీ అధ్యక్షుడు మీరే, జాతీయ అధ్యక్షుడు మీరే, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే. ఇవాళ ఆఖరికే అధ్యక్ష నేను మాట్లాడినప్పుడు బీసీలకు సంబంధించి నేను మాట్లాడితే తప్పే ఉన్నది అధ్యక్ష. ఇవాళ నేను గౌడులకు సంబంధించి కాటమయ రక్ష పేరు మీద భవిష్యత్తులో చనిపోకుండా ఉండే విధంగా ఇచ్చినాం. దాంతో పాటుగా ఇవాళ యాదవులకు సంబంధించి అధ్యక్ష 88,000 మంది డీడీలు తీసుకొని ఆపుకున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు ఎట్లా అధ్యక్ష. అదేవిధంగా చైర్మన్, మేము ఎంబీసీలకు చైర్మన్ ఇచ్చినాం, 1,000 కోట్లు ఇచ్చినామని చెప్పేటువంటి వీళ్ళు ఎంబీసీలకు అధ్యక్ష ఆఖరికి 19 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు. ఇది రికార్డు తప్పైతే మీరే శిక్షించినా దయచేసి అధ్యక్ష క్లారిఫికేషన్ అడిగి చెప్పకపోతే నేను బీసీల ప్రతినిధిగా తప్పైతే అధ్యక్ష దయచేసి మీరు ఇలా 1,000 కోట్లు ఎంబీసీలకు ఇచ్చినామని పెద్ద కార్పొరేషన్ చేయలు సరిపోతున్నారు. ఇంతే ఉన్నాం కదా, సునీల్ గవాస్కర్ లెక్కనో మారడంలో చిన్నగా ఉన్నా అని చేతగాడనుకుంటే బాగానే చేయలు సరిపోతుంది. 100 కోట్లు 1,000 కోట్లు ఇచ్చే 19 కోట్లు ఖర్చు పెట్టి ఎంబీసీలకు మేము బాగా చేసినామంటే ఎట్లా అధ్యక్ష? అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 8 కార్పొరేషన్స్ కొత్తగా ఏర్పాటు చేసిన అధ్యక్ష, వాళ్ళకి ఇలా 50 కోట్లు ఇచ్చినాం. భవిష్యత్తులో అనేక రకాలుగా రేపు పొద్దున స్కిల్ డెవలప్మెంట్ ఓపెన్ చేస్తే అందులో కూడా కుల వృత్తులకు శిక్షణ ఇచ్చి కుమ్మరి వాళ్ళకి ఇవ్వాలి. మన గౌరవ శాసనసభ్యులు మాట్లాడారు, కుల వృత్తులకు సంబంధించి మళ్ళీ కుమ్మరి ఉత్పత్తులు కావచ్చు, గీతా కార్మికులే కావచ్చు, పద్మశాలిల నేతలకు ఇప్పుడే గౌరవ శాసనసభ్యుడు చెప్పిండి, ఇలా మేము ఎక్కడో రాజకీయంగా
ఆ అంశాలను ఉపయోగించుకోదలుచుకోలే. నా సిరిసిల్లలో నేతన్న కార్మికులకు నా సహచార మంత్రితో కలిసి రా సోదరా, నువ్వు అక్కడ శాసనసభ్యునివే, ఆ సమస్యలు పరిష్కరిస్తామని నేను చెప్పింది నేను చెప్పుకుంటలేను, వారే చెప్పినారు. అట్లా సానుకూలంగా రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాలకు పనిచేసేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బిడ్డనని ముందే చెప్పిన. నేను అటువంటి ఆలోచనతో మీ అందరి సహకారంతో ఎక్కడ మాట్లాడినా ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేసేటట్లు అధ్యక్ష. ఆత్మగౌరవ భవనాలు, అవును ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఈసారి ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి, మీరు ఎక్కడైతే భవనాలు కేటాయించమంటారో వాటిని రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని ఆత్మగౌరవ భవనాలు కట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి మీలాగా కేటాయింపులకే పరిమితం కాము, వాటిని అమలు చేసి చూపెడతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు ఇలా స్కాలర్షిప్లకు సంబంధించి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ గురించి చెప్తారు అధ్యక్ష. మేము అధికారం వచ్చే నాటికి 3,000 కోట్ల బకాయి పెడితే కూడా బకాయిలు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రభుత్వాలయ బాధ్యత, తప్పకుండా వాటిని ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అయితే ఫీజులు రియంబర్స్ చేయాలో వాటిని చేసే విధంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారిని అదే విధంగా చేస్తూ ఉన్నాం. వాళ్లకు ఫీజులు కట్టకూడదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఆదేశాలు ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, దాదాపు గురుకులాలు కట్టిన అధ్యక్ష, గురుకులాలు ఇచ్చారు, 30 కోట్ల అద్దె కట్టలేదని బంగ్లాలు ఖాళీ చేస్తుంటే బతిలాడాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం కిరాయి కూడా కట్టకపోతే మేము ఓపెన్ చేసినామంటే ఏ లాభం అధ్యక్ష? ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నేను స్పష్టంగా మీరు అడగండి, ఎవరైనా నా దగ్గరికే మంత్రి దగ్గరికి వస్తూ ఉన్నారు జర కిరాయి ఇప్పియమని. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మంత్రి దగ్గరికి ఇల్లు కిరాయి కొరకు వస్తే ఏం పరిస్థితి అధ్యక్ష? ఇటువంటి పరిస్థితి మీకు ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఆత్మగౌరవ నినాదంతో మాటలకే పరిమితం కాము అనేటువంటి మాట మరొక్కసారి తెలియజేస్తూ, తప్పకుండా ఈరోజు నేను మరొక్కసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వారు కూడా క్షేత్రస్థాయిలో వచ్చినారు, తప్పకుండా మెస్ ఛార్జీలు పెంచాలని నేను కూడా మంత్రి అయినా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా పార్టీ నాయకుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏ మెస్ ఛార్జీల పేమెంట్ అవుతుందో దాని గ్రీన్ ఛానల్ ద్వారా కూడా పేమెంట్ చేయాలి. గతంలో 2004 నుంచి 14 దాకా అనే మాటను ఈ సందర్భంగా అమలు చేస్తూ, మరొకసారి ఫీజు రియంబర్స్మెంట్ కూడా నేను చెప్పిన కట్టాలి అనే ఆ పర్యావసనంలో ఆన్గోయింగ్ గవర్నమెంట్స్ ఆ యొక్క డ్యూస్ను తీసుకొని పోయే విధంగా చేయాలని చెప్తూ, మరొక్కసారి నేను మీ ద్వారా తప్పకుండా మీరు కూడా ప్రేమ అభిమానం బడుగు బలహీన వర్గాలు మీ నియోజకవర్గంలో గీతా కార్మికులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించినటువంటి మున్నూరు కాపులు ఉన్నారు. అన్ని రకాల కులాల వాళ్లకు న్యాయం జరగడానికి మీరు కూడా అటువంటి విధంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేటువంటి చర్చకు అవకాశం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ ద్వారా